హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. చైనీస్ అంటే మనందరికీ ఇష్టం. అలాగే చాట్ అంటే బేల్పూరి చాటు ఇలా రకరకాలుగా మనకి ఇష్టంగా తింటూ ఉంటాం. అయితే ఈరోజు చైనీస్ స్టైల్లో అలా బేల్ ఎలా చేయాలో చూద్దాం. నూడిల్స్ మనం ఎప్పుడు ఇంట్లో బాయిల్ చేసుకుంటూ ఉంటాం కదా నూడిల్స్. అయితే ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని నూనెలో ఫ్రై చేశారనుకోండి గట్టిగా అంత తినడానికి చక్కగా ఉండవు. అయితే దీనికి ఒక టెక్నిక్ ఉంది. ఏంటి అంటే బాగా వేడి నూనెలో నూడిల్స్ ఫ్రై చేయాలి. అయితే అప్పుడే అవి చక్కగా సాఫ్ట్గా మన ఒడియాల్లా చక్కగా వస్తాయి. అప్పుడే మనం దీన్ని ఈరోజు చేసుకునే చైనీస్ బేల్ తయారు చేసుకోవచ్చు. అయితే దానికి ముందుగా నేను ఈరోజు న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఇందులో ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ డిఈ కూడా ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే దీని స్మోకింగ్ పాయింట్ కూడా కొంచెం హైగా ఉంటుంది. ఇట్లాంటి నూనెలో కనుక ఇవి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అదే పచ్చిపల్లి నూనె మనం ఫ్రై చేసుకోవాలంటే దాంట్లో ఎక్కువగా పొగలు వచ్చేస్తుంటాయి. దాని బదులు ఈ నూనె వాడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నూడిల్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాం. దీంట్లో మనకి చక్కగా ఒడియాల్లా రావాలనుకుంటే దీనిపైన కార్న్ స్టార్చ్, మనం కార్న్ పౌడర్ వైట్ దొరుకుతుంది కదా, అది వేసుకొని చక్కగా దాంట్లో ఇలా దొల్లించాలి. అయితే ఇంత వేడి నూనెలో వేసినప్పుడు ఏమవుతుందంటే మరి నూనె బయటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా క్రిస్పీ ఫ్రైగా చేసుకున్న నూడిల్స్ తోటి చాప్సీ కూడా చేసుకోవచ్చు. అయితే చెప్పాను కదా మరీ హాట్గా ఉంటుంది. ఈ నూనెలో కొంచెమే నూడిల్స్ వేసుకోవాలి, లేకపోతే నూనె అంతా బయటికి పొంగే ప్రమాదం ఉంటుంది. అదే నూనె ఇంత పొగలు వచ్చేంత వేడి లేకపోతే మంచిగా ఇలా కరకరలాడుతూ రాదు. చూడండి ఇప్పుడు చక్కగా ఒడియాల్లా ఫ్రై అయిపోయినాయి. నూనెలోంచి ఎప్పుడు తీయాలంటే ఈ బుడగలు ఆగిపోయిన తర్వాత ఈ నూనెలో నుంచి తీసుకుంటే కనుక చక్కగా కరకరలాడుతూ వస్తాయి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, వేడి నూనెలో కొంచెం అంత కార్న్ఫ్లవర్ జల్లి అప్పటికప్పుడు వేసుకుంటేనే ఇవి ఇలా కరకరలాడుతూ వస్తాయి. అంతేకాకుండా తింటే ఒడియాల్లా సాఫ్ట్ ఉంటాయి. నూనె వేడిగా లేదనుకోండి ఈ ఫ్రై అయిన తర్వాత కూడా గట్టిగా తయారవుతాయి. సో గుర్తుపెట్టుకున్నారు కదా, వేడి నూనెలో అప్పటికప్పుడు ఇలా కొంచెం అంత కార్న్ఫ్లవర్ జల్లి ఫ్రై చేసుకోవడం. మరి ప్రతి బ్యాచ్కి కొంచెం అంత ఇలా కార్న్ఫ్లవర్ జల్లి వేసుకోండి. ఇలా అయిన తర్వాత మళ్ళీ పొగలు రావట్లేదు, మళ్ళీ ఇప్పుడు వేసాను అనుకోండి ఇది క్రిస్పీగా రావు. అందుకని ఒక నిమిషం ఆగి మరి పొగలు వచ్చిన తర్వాత మళ్ళీ వేద్దాం. కొంచెంగా నూడిల్స్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయమాకండి, మరీ చెప్తున్నాను, ఎందుకంటే నూనె అంతా బయట పొంగే అవకాశం ఉంటుంది. ఇలా కొంచెం ఈ బుడగలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పండి. మళ్ళీ ఆ బుడగలు మొత్తంగా అయిపోయిన తర్వాత నూనెలోంచి తీసేయండి. మంచి క్రిస్పీగా ఉంటాయి. మరీ ఎక్కువ కలర్ రాక్కర్లేదు, ఇలా కొంచెం లైట్ కలర్ వస్తే చాలు. చూడండి ఇప్పుడు మనం చైనీస్ బేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. మనం నూనెలో నుంచి తీసేసి పక్కన పెట్టుకుందాం. సో చూస్తారు కదా ఎలా ఫ్రై చేయాలో. మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. మరి ఇప్పుడు మనం చైనీస్ బేల్ అంటే మరి వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేయాలి కదా ఆ సాసులతో పాటు. మరి ఇందులో మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదాం. ఇందులో ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ డిఈ కూడా ఉంటాయి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం అల్లం అలాగే కొంచెం వెల్లుల్లి. ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై అవుతుంటే ఆహా, దీంట్లో వచ్చే సువాసన అంతా ఇంత కాదు, భలే ఇష్టం. అయితే చూశారు కదా ఒక పక్క అల్లం వెల్లుల్లి ఫ్రై అవుతుంటే ఇది నల్ల నువ్వులు అవి ఇటు పక్క వేసుకున్నాను, ఎందుకంటే అవి కూడా లైట్గా కొంచెం టోస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులో మనం టమాటా కెచప్, కొంచెం అంత చిల్లీ సాసు, అలాగే కొంచెం సోయా సాసు
ఇవి వేసేసి స్టవ్ కట్టేద్దాం. కట్టేసి కొంచెం అంత వెనిగర్ కూడా. ఇప్పుడు ఈ టమాటా కెచప్లో ఈ గార్లిక్లో ఒక మంచి చట్పటా మన బేల్కి కావాల్సిన సాస్ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసాం కాబట్టి ఏం కాదు, అది దాని మీదే ఉంచుకుందాం. అయితే మనం ఇక్కడ బౌల్లో ఉల్లిపాయలు, అలాగే మన క్యాబేజ్, రెడ్ క్యాబేజు, మరి క్యారెట్, క్యాప్సికమ్ అంటే రెడ్, గ్రీన్, ఎల్లో అన్ని రకాల క్యాప్సికమ్స్ ఇవన్నీ వేసేసి రెడీ పెట్టుకుందాం. అయితే ముందుగా మరి ఈ సాస్ కూడా దీంట్లో తీసి వేసేసుకుందాం. అయితే కూరగాయల్ని ఎందుకు కుక్ చేయట్లేదంటే, మరి కూరగాయలు కొంచెం మనకు చాట్ అట్లా అంటే కొంచెం బేల్ అంటే మనకు క్రంచీగా ఉండాలి. ఇప్పుడు చూడండి చక్కటి రెడీ అయిపోయి. అయితే ఇందులో ఏంటి ఉప్పు వేయట్లేదా అది ఇది అనుకున్నారా? ఉప్పు అవసరం లేదు, ఎందుకంటే సోయా సాస్లో ఉప్పు ఉంటుంది, టమాటో కెచప్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఇందులో మనం స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిపరకలు అంటాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు మన ఏవైతే నూడిల్స్ ఉన్నాయో వీటిని లైట్గా ఇలా క్రష్ చేసేసి దీంట్లో వేసుకోవడం అంతే. ఇలా క్రష్ చేసి ఇందులో వేసి, అయితే దీన్ని ఎక్కువసేపు ఇట్లా పెట్టుకోకూడదు, ఒక్కసారి కలిపేసి దీన్ని మనం సర్వ్ చేసేసుకుంటే చక్కగా క్రంచీగా క్రిస్పీగా భలేగా ఉంటాయి. ఆ వెజిటేబుల్స్ కూడా భలే టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంతో సింపుల్గా చైనీస్ బేల్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, బేల్ రెడీ అయిపోయింది అంటే కాదు కదా, మరి దీన్ని ఏం చేయాలా? కరకరలాడుతూ ఈ రకరకాల చైనీస్ తోటి మనం నూడిల్స్ సాఫ్ట్గా ఎలా తింటామో ఇవి కరకరలాడుతూ ఏదో ఒడియాలు చైనీస్ స్టైల్లో తిన్నట్టు ఉంటుంది. భలేగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి ఇలా తింటే బాగాలేదు, కొంచెం చూడండి ఇలా ఇచ్చారనుకోండి పిల్లలు ఎంత సంతోషంగా తింటారో తెలుసా. ఒకవేళ మీకు కూడా కొంచెం చట్పటా ఈ మనకి చాట్స్ అవి ఇష్టమైతే ఈ చైనీస్ చాట్ కూడా ట్రై చేయండి. ఎంత బాగుందంటే సింపుల్గా ఇలాంటి బెస్ట్ బేల్ ఎప్పుడు తినలేదు. కానీ ఆ ఉల్లిపాయలు కరకరలాడుతూ ఆ చైనీస్ ఫ్లేవర్లో చాలా బాగుంది. మరి ఇంత ఇదిగా చెప్తున్నానంటే ఏం చేయాలి? మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి. మీరందరూ కూడా నాలాగే చిన్న పిల్లల్లాగా అయిపోయి ఎంజాయ్ చేయండి. మా చైనీస్ బేల్ తప్పకుండా ట్రై చేయండి. చైనీస్ బేల్ తయారు చేయ విధానం: ముందుగా నూడిల్స్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె బాగా పొగొంచేంత వరకు వేడి చేసి ఈ నూడిల్స్ పై కొంచెం అంత కార్న్ ఫ్లవర్ జల్లి దాన్ని వేడి నూనెలో ఫ్రై చేసి క్రిస్పీగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్ లో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి ముక్కలు, నల్ల నువ్వులు, టమాటో కెచప్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వెనిగర్ కూడా వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్, క్యారెట్, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ముందుగా చేసి పెట్టుకున్న సాస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలిపి వేయించుకున్న నూడిల్స్ ని నలిపి ఇందులో వేసి టాస్ చేసుకొని చక్కగా చాట్ బేల్ అనుకుంటూ తింటే భలే. సూప్ అనే పేరు చెప్పగానే మనందరం టమాటో సూపు లేకపోతే స్వీట్ కార్న్ సూపు ఇలా చైనీస్ ఇవి తప్పితే ఎక్కువ మంది చాలా రకరకాల సూపులు ఇళ్లలో చేసుకోరు. అయితే మీకు తెలుసో తెలీదో షోర్బా అనేది మన మొగలాయి నుంచి మనకు వచ్చిన ఒక సూప్. అయితే వీళ్ళు రకరకాల వాటిలతో షోర్బాలు చేసుకుంటారు. అయితే వెజిటేరియన్ షోర్బాల్లో మనకి దాల్ షోర్బా, ఈ ధనియా దాల్ షోర్బా అనేది చాలా ఇష్టంగా తింటారు. ఈ ధనియా అంటే ఇందులో 3 రకాల ధనియాలు వాడతాం. అంటే కొత్తిమీర ఆకు వాడతాము, దానికి కొమ్మలు వాడతాం, అలాగే ధనియాలు కూడా వాడతాం. మరి కొత్తిమీర ఎక్కడి నుంచి వస్తుంది? ధనియాల నుంచే కదా. ఇంకొకటి ఇందులో 3 రకాల పప్పులు కూడా వేసుకుందాం. ఇందులో శనగపప్పు, మన ఎర్రపప్పు, అలాగే పెసరపప్పు, ఈ 3 రకాల పప్పులు వేసి ఈ షోర్బా చేసుకుందాం. అయితే షోర్బా గనక మనం ఆలోచిస్తే మన దేశంలోనే కాదు, ఇప్పుడు మీరు రష్యా ఇటువైపులు వెళ్తే కూడా వాళ్ళు రకరకాల షోర్బాలు తింటారు. టర్కీ ఇటు సైడ్ వెళ్తే వాళ్ళు కోర్బా అని చేసుకుంటారు. మళ్ళీ ఇటు జ్యూస్ కూడా ఈ షోర్బాని చేసుకుంటారు. అయితే వాళ్ళు మొత్తానికి ఏంటంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే యూజువల్గా ఎప్పుడన్నా కానీ మందు అంటే ఆల్కహాల్ అలా తీసుకున్నప్పుడు దాని తర్వాత ఈ షోర్బా కనుక తాగితే మనకి హ్యాంగ్ ఓవర్ అంటే తలనొప్పులు అలా రాకుండా ఉంటుందని వాళ్ళ నమ్మకం. అంతేకాకుండా
చాలా పౌష్టిక విలువలు ఉన్న షోర్బా కనుక మన ఇప్పుడు వానాకాలం వస్తుంది, అప్పుడప్పుడు ఇలాంటి సూపులు చేసి తాగితే చాలా అద్భుతంగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో ఎక్కువ కాదు, కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక సగం చెంచాడు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఈ నెయ్యి ఎందుకంటే మనం ఇందులో గరం మసాలా, లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క వేసుకుందాం. అలాగే మన బిర్యానీ ఆకు, ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెంసేపు వేగనిద్దాం. అయితే దీంతోపాటు మనం కావాలంటే ఈ పప్పు కూడా వేసేసుకోవచ్చు. మనం కొంచెం శనగపప్పు అనుకున్నాం కదా, కొంచెం శనగపప్పు, అలాగే ఎర్రపప్పు, మైసూర్ పప్పు అంటాం కదా అది, అలాగే పెసరపప్పు కూడా ఇందులో వేసుకుందాం. ఈ 3 రకాల పప్పులు కూడా వేసుకొని కొంచెం వేగనిద్దాం. అయితే పప్పులో ఏంటి అంటే కొంచెం అంత వేగిన తర్వాత మనం ఈ పెసరపప్పు, మినప్పప్పు ఏ పప్పు అయినా కానీ కొంచెం నూనెలో వేగితే దాంట్లో మంచి సువాసన బయటకు వస్తుంది. అందుకే చాలామంది నార్త్ ఇండియాలో అక్కడ వాళ్ళు పప్పు కూడా ఉడకబెట్టుకునే ముందు కొంచెం వేయించి అప్పుడు నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటారు. ఎందుకంటే అలా వేయించుకొని పప్పు తిన్న అలవాటైన వాళ్ళకి పచ్చిపప్పు ఉడకబెట్టి చేసుకుంటే వాళ్ళకంత రుచిగా కనిపించదు. సో మరి ఇలా ఈ పప్పు కూడా కొంచెం సేపు వేగనిద్దాం, కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు. ఇప్పుడు మనం ఇందులో ధనియాలు కూడా వేసేసుకుందాం. ఈ ధనియాలు కూడా వేసి కొంచెం సేపు వేగనిద్దాం. అయితే ఇవన్నీ మనం ఎంత ఉడికియాలంటే ఈ పప్పు అంతా నలిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంటే సాధారణంగా ఇలా మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటే ఒక 3 విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది, పప్పు అంతా చితికిపోతుంది. మరి పప్పు అయితే వేగిపోయింది. మరి దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, మనం ఇందాక చెప్పాను కదా కొత్తిమీర కొమ్మలు, అలాగే కొంచెం పసుపు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసి కూడా కొంచెం వేయించుకుందాం. ఒకవేళ మీకు కొంచెం అంత మనకి మన సౌత్ ఇండియన్ ఫ్లేవర్ మనకు కావాలి అది అనుకుంటే ఇందులో కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇది వేగిన తర్వాత దీంట్లో నీళ్లు పోసేసి మనం ఇంక ఉడికించుకోవడమే. సో మరి ఇంత నీళ్ళు సరిపోతుంది. మరి లాస్ట్లో ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఉడికించే ముందు కొంచెం ఉప్పు కూడా వేసుకొని దీన్ని మూత పెట్టేసి 3 విజిల్ల వరకు కుక్ చేసుకుందాం. 3 విజిల్లు అయిపోయినాయి. చూడండి అంత చక్కగా ఉడికిపోయింది. కానీ దీన్ని మిక్సీలో వేసి కనుక మనం పేస్ట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. మన ఇక్కడ నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది, ఇది వేసేసి ఇలా బ్లెండ్ చేసేసుకుంటే ఇందులో ఉన్నదంతా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని వడగట్టేసి దీనికి మనం తగినన్ని నీళ్లు పోసి తాలింపు వేసుకోవాలి. అయితే షోర్బా అనేది ఎప్పుడు మరీ చిక్కగా ఉండదు, మనం రసం కంటే కొంచెం చిక్కగా ఉంటుంది, మన పప్పుచారు కంటే కొంచెం పలసగా ఉంటుంది. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో ఉన్నదంతా వడగట్టేసుకుందాం. అంతా వచ్చేసింది. మనం కొంచెం ఇలా చేసుకుంటే మిగతా ఇందులో ఉన్నదంతా వస్తుంది. కొంచెం పలసగా ఉండాలన్నాను కదా, అందుకని అవసరం పడితే కొన్ని నీళ్లు కూడా ఇందులో పోసుకొని కొంచెం సూప్ లాగా చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది చూడండి చక్కగా మన షోర్బా కన్సిస్టెన్సీ చెప్పాను కదా, పలసగా ఉండాలని పర్ఫెక్ట్గా ఇప్పుడు రెడీ అయిపోయింది. మరి దీన్ని చక్కగా ఉడకపెట్టి దీనికి తాలింపు వేయాలి. మనం ఈ ఉడగట్టుకున్న ఈ షోర్బాని చక్కగా ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు అన్నీ చూసుకున్నాను, సరిపోయింది. అయితే దీనికి కొంచెం తాలింపు, ఇందాక సగం చెంచాడు నెయ్యి వేసుకున్నాం, ఇందులో కూడా సగమే చెంచాడు నెయ్యి వేసుకున్నాం. అయితే కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో మనం షాయి జీరాలో ఒక మంచి స్వీట్ అరోమా ఉంటుంది. మన కబాబ్స్లలో వాటిలలో వాడతారు, అలాగే ఇలాంటి షోర్బాల్లో కూడా మనం వాడుకోవచ్చు. కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత మనం షాయి జీరా వేసుకుందాం.
ఈ షోర్బా ఇది స్టవ్ కట్టేసి షాయి జీరా కొంచెం వేగిన తర్వాత దాంట్లో వెల్లుల్లి, అలాగే కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకోవాలి. అంటే కొత్తిమీర కూడా ఫ్రై అవ్వాలి. ఆ ఫ్రై అవుతే దీనిపైన చక్కగా మంచి గ్రీన్ కలర్గా ఫ్లోట్ అవుతుంది. సో ఇలా కొత్తిమీరను కూడా మనం ఫ్రై చేసేసుకుంటే కనుక చూడండి, ఒక్కొక్క దాంట్లో తాలింపు అనేది కరెక్ట్గా వేస్తేనే బాగుంటుంది. అయితే కొంచెం గార్లిక్ కూడా లైట్గా కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసి ఇందులో వేసేసుకుందాం. రెడీగా ఉంది. మరి కొంచెమే ఉంది కాబట్టి ఇందులో వేసేసి మన షోర్బా రెడీ అయిపోయింది. ఎంతో సువాసన కలిగిన ఈ దాల్ ధనియా షోర్బా రెడీ అయిపోయింది. మరి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. అయితే దీంతో పాటు మనం సాయంత్రం పూట అప్పడం, పాపడ్ అలాంటివి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అంతేకాదు ఎటువంటి రొట్టెైనా దీంతో పాటు సర్వ్ చేసుకో. ఈ షోర్బా ఆహా మంచి సువాసన అద్భుతంగా ఉంది. కొంచెం వేడి వేడి అప్పడం కావాలంటే ఇలా డబల్ రోటీ అంటారు కదా, ఈ బ్రెడ్ ముక్కలతో కూడా ఇందులో డిప్ చేసుకొని తినొచ్చు. ఆహా సూప్లో గొప్పతనం ఏంటంటే ఏ సూప్ అయినా కానీ, మన షోర్బా కానివ్వండి, ఏ సూప్ అయినా కానీ దాంట్లో ఉప్పు కొంచెం ఎక్కువైనా తక్కువైనా ప్రమాదం. ఎందుకంటే తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది కరెక్ట్గా ఉప్పు ఉంటేనే వస్తుంది. మరొకటి ఏంటంటే మనం ఇందులో సాయి జీరా, ఆ వెల్లుల్లి ముక్కలు, కొంచెం అంత కొత్తిమీర కూడా ఫ్రై చేసాం కదా, అది పైన తేలుతూ ప్రతి బైట్లో కొంచెం వస్తూ ఉంటుంది. అది చక్కగా ఒక మంచి రుచి ఇస్తుంది. భలే భలేగా ఉంది. వేసింది మొత్తం మనం ఇంత సూప్ చేస్తే మనం ఇందులో వేసింది ఒక్క చెంచాడు నెయ్యి మాత్రమే. సో మనం ఇది చక్కగా హెల్తీ సూపు, చక్కని పప్పు, అన్ని రకాల పప్పులు వేసి చేసుకున్నాం. అంతేకాకుండా మంచి మంచి ఫ్లేవర్స్ అన్నీ ఇందులో అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా మీ ఇంట్లో చేసుకోండి. మీ పిల్లలు అందరికీ సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి కనుక మనం ఇలాంటి ఫుడ్స్ అలవాటు చేస్తే వాళ్ళు తర్వాత ఈ సూప్లలో గొప్పతనం ఏంటంటే ఆకలి పెంచుతుంది, అలాగే మనం ఎక్కువ కూడా తినకుండా చేస్తుంది. ఆకలి ఇస్తుంది అంటే మనం తినాలనిపిస్తుంది, తింటుంటే కడుపు తొందరగా నిండిపోతుంది కూడా. మరి ఇలాంటి సూప్స్, ఇలాంటి బరువు తగ్గాలనుకున్న వాళ్ళందరూ కూడా తాగితే ఆ క్రేవింగ్స్ అనేవి తర్వాత ఎక్కువగా తినేస్తుంటాం చూడండి, అది తగ్గిస్తుంది. భలే సూపర్గా ఉంది. సూప్తో తినేసి ఈరోజు రోజు గడిపేయాలనుకున్నాను. దాల్ ధనియా షోర్బా తయారు చేయ విధానం: ప్రెషర్ కుక్కర్లో కొంచెం నెయ్యి వేసి హోల్ గరం మసాలా, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, ధనియాలు వేసి వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కాడలు, పసుపు, టమాటా ముక్కలు వేసి మరి కాసేపు వేయించి తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికిన పప్పుని ఒక మిక్సీలో వేసి రుబ్బుకొని వడగట్టి మరిగించుకోవాలి. ఒక పాన్ లో కొంచెం నెయ్యి వేడి చేసి కొంచెం సాయి జీరా, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర వేసి వేయించుకొని షోర్బాలో వేసి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెడ్ చిల్లీ పేస్ట్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెడ్ చిల్లీ పేస్ట్ను చైనీస్ వంటకాల్లో ఎక్కువగా వాడతారు. రెడ్ చిల్లీ పేస్ట్ చేయడానికి బేడిగి మిరపకాయలను వాడితే మంచిది. ఇవి చాలా ఎర్రగా ఉంటాయి, కానీ కారం తక్కువగా ఉంటుంది. మరిగే నీళ్ళలో కొంచెం వెనిగర్, బేడిగి మిర్చిని వేసి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ చేసి వాడుకోవచ్చు. నిల్వ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు నూనెలో కాసేపు ఉడికించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత
మరి రేపు కూడా ఇదే టైంకి సరికొత్త వంటలతో మీ ముందుంటాడు మీ వాషఫ్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.